Hi, I'm Praveen, a digital marketing leader with 10 years of experience. ఇక నేను తెలుగులో కూడా మాట్లాడగలను और अब मैं हिंदी में भी बात कर सकता हूँ. నానిపో తమిళ్లయం పేసువేన్ కన్నడ నల్లు కూడా మాటత్ని దియోస్ మియో ఇంక్లూసో ఇన్ ఎస్పాన్యోల్. క్రేజీగా ఉంది కదా. ఈ లాంగ్వేజెస్ అన్నీ నేను నేర్చుకోలేదు, ఏఐ కేవలం సెకండ్లలో చేసింది. అసలు ఇది ఎలా సాధ్యం? దీనివల్ల మనలాంటి మార్కెటర్స్కి లాభం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. క్రేజీ కదా. ఈ లాంగ్వేజ్ అన్నీ నేను నేర్చుకోలేదు, కానీ ఈ టూల్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ అయినా మనం మాట్లాడవచ్చు. ఈ టూల్ స్పెషాలిటీ ఏంటంటే కేవలం ఆడియో ట్రాన్స్లేషన్ మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ లిప్ సింక్ కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. Hard to know exactly when something will happen, but I don't think that's going to turn out to be that far off. అది ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పడం ఎప్పుడు కష్టం, కానీ అది అంత దూరంగా ఉండబోదని నేను అనుకోవడం లేదు. చూశారు కదా ఎంత న్యాచురల్గా ఉందో. ఇప్పుడు ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో దీనికోసం మీరు హేజన్ యాప్లో లాగిన్ అవుతారు. సో రెగ్యులర్గా లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఈ ప్యానెల్ కనపడుతుంది. దాంట్లో ఫస్ట్ క్రియేట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనపడతాయి, క్రియేట్ వీడియో, ట్రాన్స్లేట్. సో ట్రాన్స్లేట్ వీడియోలోకి వెళ్ళాలి. ట్రాన్స్లేట్ వీడియోలో మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ కనపడతాయి, వీడియో డబ్బింగ్ అండ్ ఆడియో డబ్బింగ్. సో వీడియో డబ్బింగ్ ఏంటి అంటే వీడియోలో మీరు ఏదైతే వీడియో క్రియేట్ చేశారో ఆ వీడియోని మిగతా లాంగ్వేజెస్లోకి డబ్ చేస్తుండడంతో పాటు విత్ లిప్ సింక్ అనమాట. సో ఆడియో డబ్బింగ్లో ఏంటి అంటే ఓన్లీ వాయిస్ ఓవర్కి మీరు వేరే లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే ఆడియో డబ్బింగ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా వీడియో డబ్బింగ్ ఆప్షన్ చూపిస్తాను. సో వీడియో డబ్బింగ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు 2 చాయిసెస్ అని కనపడతాయండి. ఎయిదర్ మీ లోకల్ ఫైల్ ఉంటే మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదన్నా యూట్యూబ్ లింక్ ఉన్నా లేకపోతే గూగుల్ డ్రైవ్ లింక్ ఉన్నా దాన్ని డైరెక్ట్గా పేస్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను యూట్యూబ్ లింక్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను. తర్వాత మీరు ఈ యారోని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది. సో నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, క్విక్ ట్రాన్స్లేట్, అడ్వాన్స్. సో క్విక్ ట్రాన్స్లేట్ ఏంటి అంటే జస్ట్ మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏ లాంగ్వేజ్ అయితే మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటున్నారో అది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ తెలుగులోకి అని పెట్టేసి నేను ట్రాన్స్లేట్ అని కొడితే అది ఆటోమేటిక్గా ట్రాన్స్లేషన్ అయిపోతుంది. కానీ నాకు ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్లో కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్డ్ అని క్లిక్ చేయాలి. సో అడ్వాన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సోర్స్ లాంగ్వేజ్ ఇది జనరల్గా ఆటో డిటెక్ట్ చేసుకుంటుంది, కానీ మీరు ఇంకా పర్టికులర్గా సోర్స్ లాంగ్వేజ్ ఇక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు ఇది ఇంగ్లీష్ బట్ ఇండియా, సో ఇంగ్లీష్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదన్నా ట్రాన్స్క్రిప్షన్ ఫైల్స్ ఉంటే దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సరే, ఇందాక చెప్పినట్టు టార్గెట్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని కనపడతాయి. సో ఇదేంటి అంటే అలో డైనమిక్ డ్యూరేషన్. సో ఇదేంటి అంటే ట్రాన్స్లేషన్ అప్పుడు లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ సెంటెన్సెస్ అనేది చేంజ్ అవుతాయి. సో ఆ సెంటెన్సెస్ చేంజ్ అయ్యే పరంగా వీడియో డ్యూరేషన్ని కూడా చేంజ్ చేయడం అనమాట. ఇది అలో డైనమిక్ డ్యూరేషన్. ఒకవేళ ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెంటెన్స్ని బట్టి ఆ వీడియో కూడా అలాగే సింక్ అయిపోతుంది. తర్వాత లిప్ సింక్ అంటే జస్ట్ ట్రాన్స్లేషనే కాదు, ఆ క్యారెక్టర్ యొక్క లిప్ని కూడా ఆ లాంగ్వేజ్కి తగ్గట్టు సింక్ చేయడం అనమాట లిప్ సింక్. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటే మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ కూడా యూస్ చేయవచ్చు. ఇది అవుట్పుట్ ఒరిజినల్ వీడియో స్పెక్స్. ఇది ఓన్లీ ఫర్ హయ్యర్ బిజినెస్ అప్గ్రేడ్స్కి. ఇది దేనికోసం అంటే మీకు ఒరిజినల్ 4K రెజల్యూషన్ ఏదైతే రెజల్యూషన్లో మీరు అప్లోడ్ చేశారో అదే రెజల్యూషన్లో ఉంటుందన్నమాట. తర్వాత క్రియేట్ కలెక్షన్ అంటే నథింగ్ బట్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది యాప్లో. అక్కడ అన్నీ మీ రిలేటెడ్ ట్రాన్స్లేషన్ వీడియోస్ అక్కడ ఉంటాయన్నమాట. సో ఎనేబుల్ క్యాప్షన్స్ అని పెడితే ఆ వీడియోలో మీకు క్యాప్షన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అండ్ ఎన్హాన్స్ వాయిస్ ఏంటి అంటే మీ వాయిస్ని ఒరిజినల్ వాయిస్ని చేంజ్ చేయకుండా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ స్టూడియో క్వాలిటీ వాయిస్ అనేది ఇవ్వడానికి ఇది ట్రై చేస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్స్ అనేవి మీ యూసేజ్ ప్రకారం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ అని కొడితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ట్రాన్స్లేషన్ అవుతుంది.
సో ఇక్కడ మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ట్రాన్స్లేషన్స్ ఇంజన్. అంటే ఇది బేసికల్గా మోడల్స్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా స్పీడ్ అనేది సరిపోతుందండి. లేదు ప్రెసిషన్ అంటే ఇది డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఫస్ట్ 2x కాస్ట్, అంటే ఇక్కడ 1 క్రెడిట్ ఖర్చు అవుతాయి, ఇక్కడ 2 క్రెడిట్స్ ఖర్చు అవుతాయి. అండ్ ఇదేంటి అంటే పర్ఫెక్ట్గా సింక్ విత్ లిప్ సింక్ కానీ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ కానీ ఇంకా మోర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కానీ మ్యాక్సిమం నేను ఇప్పుడు వరకు చేసిన ట్రాన్స్లేషన్స్ అన్నీ స్పీడ్ యూజ్ చేసి చేశాను అండ్ అవన్నీ చాలా వరకు సక్సెస్ఫుల్గా వచ్చేసాయి. సో మీరు ఫస్ట్ స్పీడ్కి యూజ్ చేసి మీకు ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేదు అంటే అప్పుడు ప్రెసిషన్ 2 కాస్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే స్పీడ్ అనేది సరిపోతుంది. సో ఇలా మీరు సింపుల్గా ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయొచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ టూల్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి, అంటే మీరు ఒక లాంగ్వేజ్లో వీడియో చేసి గ్లోబల్ ఆడియన్స్ కోసం మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఛానల్స్ రన్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. క్రియేటర్స్ అంటే కుకింగ్ అండ్ బ్యూటీ వీడియోస్ చేసే వాళ్ళ కోసం వాయిస్ ఓవర్ ఒక లాంగ్వేజ్లో అంటే తెలుగులో ఇస్తే దాన్ని మిగతా లాంగ్వేజ్లో హిందీ, ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్లో మనం చేంజ్ చేసుకొని రీచ్ పెంచుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఆన్లైన్ ట్రైనర్స్. సో మీరు ఒక కోచింగ్ ట్రైనర్ అయితే మీ కోర్స్లను కంప్లీట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో లాంచ్ చేసి స్టూడెంట్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏఐ అండ్ కార్టూన్ క్రియేటర్స్. సో మీరు ఏఐ త్రూ వీడియోస్ కానీ కార్టూన్ క్యారెక్టర్స్ని కానీ డిజైన్ చేసి దాని త్రూ వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక లాంగ్వేజ్లో చేసి దాన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో డబ్ చెప్పించి అప్పుడు మీకు ఇంకా మల్టిపుల్ లాంగ్వేజ్లో రీచ్ అనేది చాలా పెరుగుతుంది. చూసారు కదా ఒక్క టూల్తో ఎన్ని రకాలుగా బెనిఫిట్ అవ్వచ్చో. ఈ టూల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దీన్ని ఏ పర్పస్ కోసం వాడుతున్నారో కమెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.